హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను యూట్యూబ్లో మొన్న ఒక వెరైటీ చపాతీ మసాలా పరోటా అన్నారు. కానీ మనం షేప్ వచ్చి చపాతీలో వస్తుంది కాబట్టి నేను మసాలా చపాతీ అంటున్నాను. దానికి ఏమేం కావాలంటే ఇగో ఉప్పు, కారం, గరం మసాలా, వాము, ఇదిగో బట్టర్. ఈ మూడింటిని ఈ నాలుగిటిని ఇలా మిక్స్ చేసేసి ఈ బట్టర్ని ఇలాగ స్ప్రెడ్ చేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసి ఉంది కదా ఈ మసాలా, మనం ఉప్పు, కారం, గరం మసాలా, వాము కలుపుకున్నది ఇలా స్ప్రింకిల్ చేసేసి ఇది ఒక దానికే సరిపోతుంది, అందుకని అంత వేసేసి ఇలా మీకు చేతితో చేసుకోవడం ఇష్టం లేకపోతే బ్రష్ తోటి కూడా ట్రై చేయొచ్చు. నేను శుభ్రంగా చేతులు కడుక్కొని స్టవ్ వంటలోకి వస్తాను. ఇప్పుడు ఇలా అద్దేసుకొని ఇవన్నీ వాము, ఉప్పు, కారం, గరం మసాలా, వెన్న, నెయ్యి, నూనె మన ఇష్టం, ఆప్షన్ ఏదైనా ఓకే. ఇప్పుడు ఇలాగ ఒక ఘాటు పెట్టుకొని దీన్ని ఇప్పుడు యూట్యూబ్లో చూశాను, నాకు బాగా అనిపించి సరదాగా ట్రై చేస్తున్నాను. ఇందాక ఒకటి చేశాను, బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చేస్తున్నా. ఇలా చేసేసి ఇప్పుడు మామూలుగా చపాతీ కింద ఇలా వచ్చేసుకొని ఇది ఒక్క పెన్ హైలో పెట్టేసుకుంటే రెడీగా మనం వేడిగా ఉంటే ఇది కూడా బాగా కాలుతుంది. మనకి చపాతీలో వచ్చింది కాబట్టి నేను చపాతీ అంటున్నాను. నేను వీడియో చూసిన వాళ్ళు మాత్రం మసాలా పరోటా అన్నారు. నాకు ఇంకా బాగా అనిపించి ట్రై చేశాను. ఇదిగో ఇప్పుడు దీన్ని వేడి పెనం మీద వేసి కాల్చుకుంటాం. పెనం బాగా వేడిగా ఉంది. ఇప్పుడు లోపల బటర్ ఉంది కాబట్టి పైన వద్దు అనుకుంటే ఊరుకోవచ్చు. ఇలా తిప్పుతూ కాలిస్తే ఈవెన్గా వస్తుంది కాలడం అంతాను. తిప్పేసుకున్నాను. ఇంకా నేను వేద్దామా వద్దా పైన నూనె అని చూస్తున్నాను. ఇంకా బాగానే పొంగిపోయింది, అసలు అవసరం లేదు. సరే కొద్దిగా వేద్దాం. అంత బాగా పొంగింది. లోపల బటర్ మళ్ళీ ఇంటిగా ఇలా లేయర్స్ వాటంతా అవే సపరేట్ అయిపోతున్నాయి. 1 2 3 ఇది ఫ్రెండ్స్ యూట్యూబ్లో చూసి నేను చేస్తున్న మసాలా చపాతీ. బాగుంది, డిఫరెంట్గా ఉంది, టేస్ట్ కూడా బాగుంది, ఎక్కడా చూడలేదు. మీరు కూడా ట్రై చేసుకోండి.